నమస్కారం అండి. నేను మీ డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. తేజ పాలి క్లినిక్ ఓల్డ్ క్లబ్ రోడ్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఇవాళ మన టాపిక్ వచ్చేసి చాలామంది పేషెంట్స్ అడుగుతా ఉంటారు. బయట బాగా పొల్యూషన్ ఉంటుంది కదండీ! దాని నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని. నేను బయట పొల్యూషన్ గురించి చాలామంది చాలా చెప్తా ఉంటారు. దానికన్నా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ గురించి ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఏంటంటే ఇంట్లో ఏముంటది ఫ్యాక్టరీలు ఏమి ఉండవు కదా! అనుకుంటూ ఉంటారు. మనం రోజువారీ వాడే వాడే వస్తువులు గానీ, చేసే పనుల వల్ల గానీ ఇండోర్ పొల్యూషన్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వల్ల, ఆయిల్స్ వల్ల, పొగ వల్ల వచ్చే పొల్యూషను. దాని తర్వాత అగరబత్తీలు గానీ, సాంబ్రాణి గానీ, మస్కిటో కాయిల్స్ కానీ, కొంతమంది వేడి నీళ్ళ కోసం కట్టెల పొయ్యి వాడుతా ఉంటారు. అది ఇంట్లోకొచ్చి పొగ రావడం వల్ల గానీ, కర్పూరం గానీ, పెర్ఫ్యూమ్స్ కానీ, ఇంకా ఇంట్లో యూజ్ చేసే ఏదైనా స్మోకింగ్ అంటే వాసనొచ్చేది ఏదైనా ఫినాయిల్ గానీ, ఫ్లోర్ క్లీనర్స్ కానీ, ఇట్లాంటి వల్ల వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇట్లా మల్టిపుల్ ఎయిర్ పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయన్నమాట. అంటే ఇరిటేట్ చేసే ఈ కెమికల్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. దానివల్ల ఏమవుద్దంటే ఊపిరితిత్తులు బాగా ఇరిటేట్ అయ్యి లంగ్ డిసీజెస్ వస్తా ఉంటాయి. ఈ ఒక స్టాటిస్టిక్స్‌లో ఏంటంటే దాదాపు మన ఇండియన్ హౌస్ హోల్డ్స్‌లో ఇండియన్స్‌లో 41% హౌసెస్‌లో వెంటిలేషన్ లేకపోవడం వల్ల వచ్చే లంగ్ డిసీజెస్ ఎక్కువున్నాయి. సో, అందుకే ఈ మధ్య స్మోకింగ్ కన్నా నాన్ స్మోకింగ్ లంగ్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా ఉన్నాయి. ఒక స్టడీ ప్రకారం చిన్న పిల్లల్లో దాదాపు వెంటిలేషన్ లేని హౌసెస్‌లో ఆహ్, వాళ్ళ అక్కడుండే పొల్యూటెంట్స్ వల్ల వీటి వల్ల వాళ్ళ ఊపిరితిత్తులు దాదాపు రోజుకి 7 సిగరెట్స్ తాగితే ఎంత పాడవుతాయో అంత పాడవుతాయని ఒక స్టడీ ద్వారా తెలిసిందనమాట. సో, ఇది వెంటిలేషన్ చాలా డేంజరస్. సో, ఇట్లా భయపడుతున్నారు. దీనికేంటండి సొల్యూషన్ అంటే మందులు, జబ్బు రావడం దాకా కాకుండా మీరు ఇంట్లో చేయాల్సిందేంటంటే ఈ కుకింగ్ చేసేటప్పుడు చిమ్నీస్ కానీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్ గానీ వాడడం. తలుపులు తీసుకోవడం, కిటికీలు ఓపెన్ చేయడం, గాలి బయటికెళ్ళేలాగా చూసుకోవడం. క్రాస్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవడం. చాలామంది ఏమనుకుంటారంటే ఒక తలుపు తీసాం గదా! గాలొస్తుంది గదా! ఎళ్ళిపోద్దనుకుంటారు. క్రాస్ వెంటిలేషన్ అంటే ఎంటర్ అయ్యేది, దానికి ఆపోజిట్‌గా ఎగ్జిట్ అయ్యేది ఉండాలి. దానివల్ల ఏమవుద్దంటే చెడు గాలి ఈ మంచి గాలి లోపలికొచ్చిన తర్వాత బయటికెళ్ళేటప్పుడు చెడు గాలి గూడా ఎళ్ళిపోద్దనమాట. సో, ఇలా పొల్యూటెంట్స్ కూడా ఎళ్ళిపోతాయి. సో, ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మీ లంగ్ డిసీజెస్ లంగ్స్ నుంచి కాపాడుకోవచ్చనమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏం టాపిక్స్ కావాలో కామెంట్ జేయండి. థాంక్ యూ అండి.